హలో ఫ్రెండ్స్. నేను మీ జిష్ణు. ఈరోజైతే మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాను. అది కూడా క్రియేటివ్ మోడ్ అంట. తెలీదసలు మైండ్ క్రాఫ్ట్ గురించి. కానీ నేను ఆడబోతున్నాను ఫస్ట్ టైం. ఏంటిది? ఓకే. ఇక్కడేదో రాయుంది. ఓహ్ మై గాడ్! ఇది లావా. చలో నేనైతే ఒక ఇల్లు కట్టుకోవాలంట. కట్టుకుందాం ఇక్కడ మంచి ప్లేస్. ఈ ప్లేస్ బాగుందనిపిస్తుంది. ఇక్కడే నేను ఇల్లు హౌస్ అయితే కట్టుకుంటాను. ఓకే. ఫస్ట్ అయితే నేనైతే ఇవన్నీ క్లీన్ చేసేస్తాను ఇక్కడ. ఓకే. క్లీన్, 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 క్లీన్. ఇది మైండ్ క్రాఫ్ట్ నా ఫస్ట్ సిరీస్. అంటే ఫస్ట్ వీడియో. డైలీ అప్లోడ్ చేస్తాను ఇంకా రోజు ఒక్కొక్క వీడియో. ఈరోజు ఇదంతా క్లీన్ చేయాలి. మీకు మైండ్ క్రాఫ్ట్ గురించి ఏమన్నా తెలిస్తే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నాకైతే పెద్దగా ఐడియా లేదు మైండ్ క్రాఫ్ట్ గురించి. కానీ ఆడబోతున్నా. ఇదంతా మనం లేపేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసేద్దాం. ఇక్కడైతే వచ్చింది. దాదాపు అయితే నేను క్లీన్ చేసేసాను. నీకు కొంచెం అయితే మిగిలిపోయింది. ఓకే. ఇది కూడా క్లీన్ చేసేద్దాం. ఇలా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఇక్కడ ఓకే. ఇది ఒకటి మిగిలిపోయింది. ఇలా ఎలాంటి ఇల్లు కట్టాలో కూడా ఐడియా లేదు. ఎవడ్రా వీడు? మొత్తం కిందకి ఇంకా కిందకి వెళ్ళాలి. ఓకే. అండ్ నాకు మేబీ ఈ స్థలం సరిపోద్దని అనిపిస్తుంది. ఇక్కడ లైటింగ్ ఉంది. కానీ ఇక్కడ లైటింగ్ లేదే. ఓకే. మనం టార్చ్ అయితే పెట్టుకోవచ్చు కదా. మర్చిపోయాను నేను టార్చ్ వాడడమే. ఓకే. అక్కడ ఒక టార్చ్ పెడదాం. అండ్ ఇక్కడ ఒక టార్చ్ పెడదాం. ఓకే. పర్లేదు బాగానే వెళ్తురు వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా వెళ్దాం. మిడిల్ ఒకటి పెడితే సెట్. ఓకే. పర్లేదు మనం రాత్రికి ఇల్లు కట్టేయచ్చు. ఓకే. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి ఉమ్, ఇక్కడ ఏ రాయి బాగుందో చూడాలి మనం ఇప్పుడు. హలో. నాకైతే వుడ్‌తో చేసుకోవాలనిపిస్తుంది ఇల్లు. అందుకే నేను వుడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా ఈ కలర్. అండ్ వుడ్ తీసుకున్నాను. ఇంకా వుడ్ అయితే తీసుకున్నాను. చలో నేనైతే వుడ్‌తో అయితే హౌస్ కట్టబోతున్నాను. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను. ఓకే. ఇది నా ఫస్ట్ హౌస్ విత్ మైండ్ క్రాఫ్ట్. తెలుగు వాళ్ళైతే కాస్త సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను ఇంకా. చలో ఇలాగే కట్టాలనుకుంటున్నాను. ఇంకొంచెం ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. చలో మనమైతే ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేసాం. అలాగే మొత్తం అయితే చేసేసిన వెంటనే స్టార్ట్ చేద్దాం హౌస్ కట్టడం ఇంకా. చిన్న సెకండ్ రౌండ్ కూడా అయితే మొత్తం మనం బిల్డ్ చేసేద్దాం. అండ్ కింద ఫ్లోర్‌కి అయితే మంచిగా అయితే ఈ స్టోన్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఓకే. అప్లై, అప్లై, అప్లై. తర్వాత అయిపోయి అండ్ ఇంకా నైట్ మోడ్‌లో అనుకుంటాను. ఇంకా మార్నింగ్ అవ్వలేదు. మేబీ మార్నింగ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉందనుకుంటాను. ఓకే. ఈ జాంబీస్ మనల్ని ఏమైనా చేస్తాయా? ఇది క్రియేటివ్ మోడ్ అంటున్నారు. నాకు అది ఐడియా లేదు. ఓకే. ఈ సైడ్ కూడా నేనైతే ఈ సైడ్ కూడా కంప్లీట్ చేసి ఉంటే ఈ స్టోన్స్ అయితే అప్లై అయిపోతాయి. ఏదో తర్వాత వీళ్ళతో ఫస్ట్ ఒక మంచి హౌస్. అరే స్టోన్స్ పగిలిపోతాను. ఏదో ఒకటి పైన అండ్ కొంచెం అవుతాయి. ఇలా ఈ కొంచెం తర్వాత కంప్లీట్ చేసి ఓకే. దాదాపు అయిపోతుంది. అవును. ఇది కూడా ఇది ఓకే. మేబీ అయిపోయింది. అయిపోతుంది. ఇలా అయిపోయింది. ఇంక మనమైతే ఇంకా బుక్స్ అయితే అప్పటికప్పుడు బుక్స్ అయితే పెట్టేసి కొంచెం హౌస్ అయితే హౌస్ నైట్ అయితే చేస్తుంటాం హౌస్.
ఈ మైండ్ క్రాఫ్ట్ నాకు అసలు ఏం తెలియదు కొంచెం కూడా. ఐఎమ్ ట్రై ఫస్ట్ టైం ఇది. ఓకే ఓకే ఓకే. దీని గురించి అసలు తెలుసుకోలేదు ఈ గేమ్ గురించి. అంటే జాంబీస్ ఏంటి, మార్నింగ్ అయింది. ఓకే మార్నింగ్ అవుతున్నట్టుంది. ఓకే ఓకే అయిపోయింది ఈ సైడ్ కూడా. ఓకే మళ్ళీ హౌస్ అయితే తయారైపోతుంది. ఫాస్ట్ ఫాస్ట్ ఇక్కడ. ఓకే ఈ ఐడియా నాకు రాలేదు. ఓకే ఓకే ఇలా చేస్తే త్వరగా అయిపోతుంది. ఓకే ఇదే నేను కావచ్చు. చలో ఇప్పుడు ఏంటి ఆ సౌండ్? ఏంటిది? ఓకే ఆ సన్ రైజ్ వల్ల వీడికి ప్రాబ్లమా? ఏమంటే మనకి ఓకే ఈ సైడ్ కూడా అయిపోవచ్చు వచ్చి. అండ్ ఓ ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు. చలో ఇక్కడ అయితే కంప్లీట్ అయ్యి వచ్చింది. ఇంకా మేబీ ఇంకా కట్టాలనుకుంటున్నాను. ఈ లైట్ సరిపోతుందా డౌట్ గా నాకు. సరిపోతుంది. చూద్దాం ఇంకా లైట్ సరిపోలేదు. ఇక్కడ ఒకటి పెట్టేస్తే ఓకే సెట్. ఇక్కడ కూడా కొంచెం పెట్టేద్దాం. అయిపోతుంది. ఒక రౌండ్ అయిపోతుంది. ఈ రౌండ్ అయిపోతుంది. అసలు ప్రాక్టీస్ చేద్దాం ఎలా చాలా వేసేస్తున్నాను. అసలు ఇదేంటి ఎలుగుబంటే? ఎలుగుబంటి ఒకసారి చూద్దాం. అరే అరే, అక్కడ ఏదో మిస్ చేసాం మనం. ఇదేంటి ఇంకా కిందకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒకటి పెట్టేస్తే సెట్ మనకి కిందకి వెళ్ళిపోతుంది. ఓకే ఫైనల్ కంప్లీట్. ఇది వస్తుంది. ఓకే మొత్తానికైతే కట్టేసాం. ఇంకొక ఫ్లోర్ వద్దా అనిపిస్తుంది నాకు. నాకైతే వద్దు అనిపిస్తుంది. ఇంకా ఎక్కడి నుంచి ఏం కట్టాలో ఒక నిమిషం చూద్దాం. బ్లాక్స్ అయితే అయిపోవచ్చాయి. ఇంకా కొన్ని బ్లాక్సే. ఓకే అయిపోయింది దాదాపు అయిపోయింది. ఓకే చలో ఈ సైడ్ అయితే అయిపోయింది. ఇంక కొంచెం ఉంది. పర్లేదు కొంచెం స్పీడ్గానే అయింది. అండ్ ఈ సైడ్ త్రీ బ్లాక్స్ కట్టుకోపోతాను ఇంకా. లేదు లేదు ఇది complete అయిపోయింది. ఓకే కొంచెం స్పీడ్గానే అయిపోతుంది. ఇదైతే మేము చాలా చాలా బెనిఫిట్ చేద్దాం. ఏంటంటే కూడా మాట్లాడాలి. చలో చలో తీసుకొచ్చింది. ఓకే ఇలాగా ఓకే కంప్లీట్ చేసుకుంటాను. కొంచెం ఉంది. ఈ సైడ్ కొంచెమే ఉంది. దాదాపు అయిపోయింది. ఈ కొంచెమే చలో 50% కాదు 90% అయిపోయింది. ఈ ఫ్లోర్ వేసాక నాకు టైం పట్టింది పైన. ఫ్లోర్ కూడా కాదు ఇది. ఈ ఈ బాక్స్ షేప్ అయితే పర్లేదు. ఇది కూడా ఓకే. ఇది మళ్ళీ అప్పుడే నైట్ అయిపోతుంది. కాలేజ్ తగ్గినట్టుంది. అండ్ ఇలా చూసేద్దామా మన హౌస్ ని. ఏంటిది హార్స్ లాగా ఉంది. ఓకే మన హౌస్ ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది?
బాగా చూడండి. మన టాలెంట్ తో చేసింది ఇది. ఓకే, మన స్టెప్స్ పెట్టలేదు ఇక్కడ. ఓకే, నాకు కొంచెం ఐడియా ఉంది, పెద్దగా ఐడియా లేదు. స్టెప్స్ బ్లాక్ పడదాం. ఓకే, స్టెప్స్ బ్లాక్. ఓకే, పర్లేదు. అరే యార్, చాలా చీకటిగా ఉంది ఇక్కడ. స్టార్ట్ చేసి అయితే మనం ఎక్కడ ఒకటి పెడదాం, ఇక్కడ ఒకటి పెడదాం. మళ్ళీ మనకి సైడ్ గా ఇక్కడ ఒకటి పెడదాం. అర్రే, ఏంట్రా ఇది? వీడు ఎవడండి నా ఇంట్లోకి వచ్చేసాడు. వీడికి ఎలా కాదు, మన దగ్గర ఏమేమి ఉన్నాయి. ఇదేం కాదు. ఓకే, తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫైట్ టైం. ఓహో, ఇది ఇలా కావాలి. వెళ్ళిపో, వెళ్ళిపో. అరే అరే, ఏమైంది? ఏముంటారు వీడు, చిన్న పిల్లలు కానీ వీళ్ళు. గురి తప్పింది. వెళ్ళిపోతున్నాడు వీడేంటి ఇక్కడే ఉన్నా. అండ్ వీడికి కూడా. అరే, ఏంట్రా నా మీద దాడికి వస్తున్నారు వీళ్ళు. ఓకే, ఫైనల్లీ వాళ్ళైతే తరిమేసాను. నాకు మీట్ కూడా వచ్చింది, అలాగే ఈ పాయింట్స్ అయితే వచ్చాయి. ఓకే, ఇవి కూడా క్లైమ్ చేసుకున్నాను. అంటే డోర్ వేసేసి క్లీన్ చేసుకున్నాం హౌస్ ని. మనం కానీ చెత్త ఎక్కువ వేసేసాం. అండ్ ఇక్కడ ఫ్లోర్ కి 2 ఎక్స్ట్రా వేసేసాం పెట్టాను. ఓకే, నైస్ క్లీన్ అయిపోయింది. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ సారీ 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, దాదాపు అన్ని క్లీన్ అయిపోయాయి. లాస్ట్ ఇది ఒకటి ఉంది. ఓకే, ఇది కూడా క్లీన్. ఇక్కడ లైట్ ఒకటి పెట్టాలి. ఓకే, పర్లేదు. ఓకే, క్లీన్ చేసుకోవాలి. ఓకే, హౌస్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ ఇంకా మనం చేసిన పని అంతా ఉంది. ఓకే, మనం ఇక్కడ మనకు కావాల్సింది ఒక మొత్తం ఒక బెడ్ కావాలంట. బెడ్ కావాలంటే మనకి బెడ్ ఆప్షన్ ఎక్కువ ఉంది. చలో, ఎక్కడుంది చూద్దాం. మనకు కావాల్సిన బెడ్ అండ్ ఇక్కడ డోర్స్ ఉన్నాయి. మనం ఇంటికి కిటికీలు కూడా పెట్టాలి. డోర్ డోర్ పెట్టేసాం. బెడ్ కావాలబ్బా. ఓకే, ఇక్కడ వైట్ కలర్ బెడ్ ఉంది. ఓకే, మనకి కలర్ లో బ్లూ తీసుకుందాం. బ్లూ కొంచెం చూడడానికి బాగుంది. ఓకే, బెడ్రూమ్ ఇక్కడ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ కడదాం అనిపిస్తుంది. లోపల కూడా కొంచెం క్లీన్ గా ఉంటుంది. అంత ఓపెన్ లో ఉంటే బాగుండదు. అందుకే అనిపిస్తుంది కొంచెం ఇక్కడ కూడా కొంచెం కడదామని. ఇది తీసుకుంటున్నాను. ఈ కలరే కదా. ఓకే, ఈ కలర్ తీసుకున్నాను. అంటే అది ఈ కలర్ కాదు. ఈ కలర్ కాకపోతే చూద్దాం. ఓకే, ఈ కలర్. ఓకే, సారీ. ఓకే, ఈ కలర్ పెట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఈ కలర్ పెట్టేసి ఓకే, పర్వాలేదు. లాస్ట్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోతుంది. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. పైకి పైకి. ఇక్కడ కూడా మూసేద్దాం. క్లోజ్ చేసి మిడిల్ ఓపెన్ చేయడం. ఓకే, మిడిల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ కొంచెం. అరే, ఓకే, ఇక్కడ కూడా క్లోజ్ చేసేసాను. అండ్ మిడిల్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, స్మాల్ డోర్, స్మాల్ డోర్.
చూద్దాం ఇక్కడ స్పేస్ లేదంట కానీ స్మాల్ డోర్ స్మాల్ డోర్ ఇక్కడ ఓకే మనకు డోర్ ఎందుకులేండి పర్లేదు ఇంకా మన డోర్ ఎత్తే ఉంటే ఇలా ఈ వీడియో ఎత్తే నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఇదే నేను చేసిన ప్రస్తుతానికి ఇదే ఇంకా మంచిగా కడదాం అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను డైలీ ఏదో ఒక వీడియో పర్లేదు చేస్తూనే ఉంటాను మైండ్ క్రాఫ్ట్ ఇలాగ గ్రానీ మీరు ఏది ఆడమంటే అది ఆడతాను ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని చూసి కూడా లైక్ కొట్టుకుని వెళ్ళిపోతుంది ఏదో ఒకసారి చూసేద్దామా ఓకే మనకు 16 minutes పట్టింది ఇదంతా కట్టేకి ఇంక ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ గుడ్ నైట్